శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. భగవంతుని ఉపాసన ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎలా దాటించి వేస్తుంది అనేది ఈ ఉదంతం మనకు తెలుపుతుంది. శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. అదేంటి అంటే అక్కడ ఒక మైదాన ప్రాంతం ఉంటుంది. ఆ మైదానానికి చుట్టూతా కూడా కొండలు ఉంటాయన్నమాట. కానీ ఆ కొండలన్నీ ఎండిపోయిన చెట్లతో నిండి ఉంటాయి. ఆ మైదానంలోకి చాలామంది ప్రజలు వచ్చి ఉంటారు. ఏంటి అంటే అమ్మవారు వస్తున్నారంట, అమ్మవారిని చూద్దాము అన్న ఆసక్తితోటి అక్కడ అందరూ చేస్తారు. ఆ వచ్చిన వాళ్ళలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. అందరూ పైకి ఆకాశం వైపుకి చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటారు, అమ్మవారు ఎప్పుడు వస్తారా అని. వాళ్ళు చూస్తున్నప్పుడే అమ్మవారు నిండైన ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని నెమ్మదిగా కిందకి దిగుతూ ఉంటారు. అమ్మ చీర కాంతి ఆ కొండల మీద పడి ఎండిపోయిన చెట్లతో నిండిన కొండలన్నీ కూడా ఆకుపచ్చదనంగా తయారవుతాయి. చెట్లన్నీ మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. చిన్నగా అమ్మ దిగుతూ ఉంటే అమ్మ చేతిలో ఉన్న త్రిశూలం జారి కింద ఒక అమ్మాయి నుంచొని ఉంటుంది. ఆవిడకి సుమారు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. ఆ త్రిశూలం కాస్త ఆ అమ్మాయి చెవిలో దిగుతుంది. చెవి కమ్మ పెడతారు కదా, ఆ ప్రాంతంలో దిగుతుంది. సడన్గా జరిగిన దానికి ఆ అమ్మాయి ఏంటి ఇలా జరిగింది, చెవి కమ్మ కుట్టించుకున్నా లేదా ఇంజెక్షన్ చేయించుకున్నా చాలా నొప్పిగా అనిపిస్తుంది కదా, ఇంత లావైన త్రిశూలం చెవిలో దిగినా కూడాను నొప్పి అనిపించలేదేంటి అని ఆ త్రిశూలం పట్టుకుని ఊపుతూ సంబరపడిపోతూ ఉంటుంది. నెమ్మదిగా అమ్మ దిగి ఆ అమ్మాయి పక్కనే నుంచొని ఉంటారు. నుంచొని ఆ అమ్మాయి ఈవిడ అమ్మ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అమ్మ కబుర్లు చెప్తూ తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ ఆ ప్రాంతం అంతా కూడా వెదజల్లుతూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి కంగారుగా వాటిని ఏరుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ అమ్మాయి అంటుంది, అదేంటి అమ్మ అంత దూరం నుంచి మన కోసం వచ్చారు కదా, ఆమెను పలకరించడం మానేసి ఈ పని చేస్తున్నారేంటి అంటుంది. కానీ ఎవ్వరూ కూడా స్పందించరు. ఎవరి పని వాళ్ళదే, హడావిడిలోనే ఉంటారు, వాళ్ళు ఏరుకునే ప్రయత్నంలోనే ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఏం చేస్తుందంటే అమ్మ పాదాల మీద పడి నమస్కరిద్దామనే ఉద్దేశంతో కిందకు వంగుతుంది. అమ్మ వెంటనే అమ్మాయిని పైకి తీసి, ఎప్పుడు కూడా అలా వంగకు, నువ్వు వంగినప్పుడు మంగళసూత్రాలు నేల తగులుతాయి కదా, మంగళసూత్రాలు ఎప్పుడు కూడా నేల తగలకూడదు, కనుక నువ్వు వంగకు అని చెప్తుంది. సరే అని అమ్మాయి మళ్ళీ అమ్మతో కబుర్లు చెప్తూ ఉంటుంది. అలా కొద్దిసేపు వాళ్ళ సంభాషణ జరిగిన తర్వాత అమ్మ అంటారు, నేను ఇక వెళ్ళొస్తాను అని. సరే అమ్మ అని చెప్పేసి అమ్మని అక్కడ ద్వారం దాకా సాగనంపాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి కూడా అమ్మను అనుసరిస్తుంది. అమ్మ ఎప్పుడైతే ద్వారం దాటి వెళ్ళొస్తానని చెప్తుందో ఈ అమ్మాయి అకస్మాత్తుగా అమ్మవారి పాదాల మీద పడిపోతుంది, ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో. అప్పుడు అమ్మాయితో అమ్మ ఏం చెప్తారు, అసలు అమ్మాయి ఎవరు, ఇదంతా ఏంటి అనేది మరోసారి కలిసినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.